నిర్లక్ష్యం, కోపం, కనెక్షన్. ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు. వీటికంటే ముందు నేను మీకు ఒక విషయాన్ని షేర్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మధ్య ఒక పేరెంట్ నన్ను కలిసినప్పుడు ఇలా అడిగారు, సార్ మా అబ్బాయి 9:30, 10 దాకా మొబైల్ చూస్తున్నారండి, ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి. నేను వెంటనే ఆయన అడిగాను, మీరు ఎంతసేపు మొబైల్ ఫోన్ చూస్తారు? సార్ నేను కూడా 10:30, 11 దాకా మొబైల్ చూస్తాను సార్, లేట్గా ఇంటికి వస్తాను కాబట్టి నేను ఎంగేజ్ చేస్తాను అని చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పిల్లవాడు కూడా దాదాపు తన తల్లిదండ్రులను యాజ్ ఇట్ ఈజ్గా మిర్రరింగ్ చేస్తున్నారు. ఇంకా నిర్లక్ష్యం విషయానికి వస్తే, చాలామంది పెద్దవాళ్ళు పిల్లలను కంట్రోల్ చేయడం కోసం, లేదా భోజనం తినకుంటే భోజనం తినమని చెప్పడం కోసం, లేదా ఏదన్నా వర్క్ చెప్తే చేయకపోతే వాటిని చేయించడం కోసం సమస్యను సైలెంట్ చేయడం కాకుండా పిల్లవాడి చేతికి మొబైల్ ఇచ్చి పిల్లవాడిని సైలెంట్ చేస్తాం. ఇంకా కోపం విషయానికి వస్తే, చాలా సందర్భాల్లో ఈ మొబైల్ చూస్తున్నారనో లేదా ఇంకొన్ని విషయాల మీద చాలా పెద్దగా అరిచేసి ఆ చేతిలో ఉన్న మొబైల్ లాక్కోవడం లాంటివి చేస్తూ ఉన్నాం. ఇది పిల్లవాళ్ళను మానసికంగా చాలా ఇబ్బంది గురి చేస్తుంది. మూడవది చాలా ఇంపార్టెంట్ థింగ్, అదే కనెక్షన్. రోజుకు పిల్లలకు పెద్దలకు మధ్య ఉన్నటువంటి వర్బల్ కనెక్షన్ తగ్గిపోతూ వస్తుంది. పిల్లవాళ్ళు ఒంటరి కాదు, కానీ వాళ్ళలో ఒంటరితనం పెరిగిపోతుంది. మీకు తెలుసా, చాలామంది పిల్లలు ఈ ఒంటరితనం పెరగటం వల్ల మొబైల్ ఫోన్కు అడిక్ట్ అయ్యి అందులోనే చాట్, రకరకాల విన్యాసాలు మొబైల్ ఫోన్తో సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటి అంటే, చాలామంది పిల్లలు ప్రేమలో పడడం, మోసపోవడం, ఒకటి కాదు ఇలా రకరకాలుగా పిల్లల యొక్క బాల్యం నష్టపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, ఇక్కడ పిల్లల ప్రవర్తన కంటే ఈ విషయాలు అన్నింటిపైన తల్లిదండ్రులుగా మనం ఎలా స్పందిస్తున్నాం అనేటువంటిది చాలా ముఖ్యం. మన స్పందనను బట్టే పిల్లల ప్రవర్తన మారుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని మనం చెప్పగలుగుతున్నామా? చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని నిజంగా మనం ఫాలో అవ్వగలుగుతున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి.